ఇంటి ముందు ఈ వస్తువు పెడితే లక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లోకి వస్తుంది. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ప్రవేశ ద్వారం చాలా ముఖ్యమైనది. అదృష్టం తలుపు తట్టాలన్నా, ప్రతికూల శక్తులు లోపలికి ప్రవేశించాలన్నా మీ ఇంటి ముఖద్వారం ఎలా ఉండాలో నిర్ణయిస్తుంది. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి గుమ్మం వద్ద ఏమి ఉండకూడదు, ఏం ఉంచాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మన వీడియోకి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ఇంటి ప్రధాన ద్వారాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. దేవతలు ప్రధాన ద్వారం ద్వారానే ఇంట్లోకి ప్రవేశిస్తారు. ప్రధాన ద్వారం మంచిగా ఉంచితే దేవతలు ఇంట్లోకి ప్రవేశిస్తారు. ఇంటి ప్రధాన ద్వారం సంతోషానికి ద్వారంగా పరిగణిస్తారు. ఇంటి ప్రధాన ద్వారం వద్ద కలశం ఏర్పాటు చేసుకోవడం మంచిదని చెబుతున్నారు. ప్రధాన ద్వారం వద్ద నీటితో నిండిన కలశం ఉంచడం వల్ల ఇంట్లో శ్రేయస్సు వస్తుంది. ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశించదు. పురాణాల ప్రకారం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల శక్తి కలశంలో ఉంటుంది. రాగి లేదా ఇత్తడి చెంబును పసుపు కుంకుమలతో అలంకరించి అందులో నిండుగా నీరు పోసి దాంట్లో పసుపు, కుంకుమ, గంధం, పచ్చకర్పూరం, పువ్వులు వేసి ద్వారానికి ఒక వైపున ఉంచాలి. ఇలా ఉంచితే ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. చీపురును లక్ష్మీదేవి రూపంగా పరిగణించబడుతుంది. చీపురును ఎప్పుడూ కూడా తలుపు దగ్గర పెట్టకూడదు. ఎందుకంటే ఇలా చేయటం వల్ల మీరు అనుకోకుండా చీపురుపై అడుగు పెట్టవచ్చు. కాబట్టి చీపురును ప్రధాన ద్వారం దగ్గర ఎప్పుడూ ఉంచకూడదు. అంతేకాకుండా మెయిన్ రోడ్డుకు ఎప్పుడూ మామిడి ఆకుల తోరణం కట్టి ఉంచితే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి చేరదని నమ్మకం. మామిడి ఆకులు ఉన్న ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బయటకు వస్తుంది. ఇంటి ప్రధాన ద్వారానికి పూలదండను అలంకరిస్తే ఇంట్లో శ్రేయస్సును తెస్తుంది. ఇలా చేయటం వల్ల ఇంట్లో ఐశ్వర్యం వచ్చి కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి. అయితే ఎండిన పువ్వులతో కూడిన దండను తప్పనిసరిగా తొలగించాలని గుర్తుంచుకోండి. సకల విఘ్నాలకు తొలగించే అధిపతి గణనాథుడు. మన ఇంట్లో ఏదైనా పూజా కార్యక్రమానికి ముందు వినాయకుడు పూజ చేస్తాం. ఇంట్లో సంతోషం, ఐశ్వర్యాన్ని తీసుకురావడానికి ప్రధాన ద్వారం వద్ద గణేశుడి చిత్రాన్ని ఉంచండి. ఇంటి ప్రవేశ ద్వారం వద్ద స్వస్తిక్ గుర్తును గీయండి. అది అదృష్టం, శ్రేయస్సు తెచ్చిపెడుతుంది. స్వస్తిక్ గుర్తు స్పష్టతను కలుగజేస్తుంది. వ్యాధులు, దుఃఖాలను తొలగిస్తుంది. ఇంటి ద్వారం పక్కన తులసి మొక్క ఉంచితే చాలా మంచిది. తులసి మొక్క ఇంట్లోని ఆనందాన్ని, శాంతిని తెస్తుంది. ఈ మొక్క ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. తులసి ఉన్న ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. తులసి మొక్క తప్పకుండా పెంచుకోవాలి. వాస్తుశాస్త్రం ప్రకారం తులసి మొక్క సంపదకు చిహ్నం. ఇంటి ముందు తులసి మొక్కను పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఇంటి ప్రధాన ద్వారం ముందు ఉత్తర దిశలో మనీ ప్లాంట్ ఉంచడం వల్ల మీ సంపద పెరుగుతుంది. ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లోకి వచ్చే నెగిటివ్ ఎనర్జీ రాకుండా గుమ్మడికాయ అడ్డుపడుతుందని చెబుతారు. మన ఇంటి మీద ఎటువంటి చెడు ప్రభావం ఉన్నా గుమ్మడికాయ లాక్కుంటుందని, దానికి ఆ శక్తి ఉందని చెబుతారు. ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోకపోతే నేరుగా నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి వచ్చి తిష్టవేస్తుంది అని, నరదృష్టి ప్రభావం నేరుగా కుటుంబానికి తగిలి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. వాస్తుశాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్క అంటారు. ఇంటి ముందు కలబంద మొక్కను నాటడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దీంట్లో ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు కలుగుతాయి. ప్రధాన ద్వారం పైన పంచముఖి హనుమాన్ చిత్రాన్ని ఉంచవచ్చు. పంచముఖి హనుమాన్ చిత్రం ఎంతో మంచిదని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. చాలామంది ప్రవేశ ద్వారం వద్ద గడప ముందు చెప్పులు ఉంచడం చేస్తారు. ప్రవేశ ద్వారానికి ఎదురుగా చెప్పులు ఉంచడం వాస్తుపరంగా దోషాన్ని కలిగిస్తుంది. ప్రధాన ద్వారం వద్ద బూట్లు, చెప్పులు చిందరవందరగా పడి ఉండటం వల్ల ఇంట్లో ఎల్లప్పుడూ తగాదాలు, గొడవలు జరుగుతాయి. కాబట్టి షూ ర్యాక్ను ఓ పక్కగా ఉంచాలి. హిందూ ధర్మంలో ముగ్గుకి ఎంతో ప్రాధాన్యత ఉంది.
సంపదకు చిహ్నంగా దేవతా లక్ష్మీదేవిని ఇంట్లోకి స్వాగతిస్తుందని నమ్ముతారు. ఇంటి ముందు ముగ్గు వేస్తే ఇంట్లోకి దుష్ట శక్తులు రాకుండా నిరోధిస్తాయి. ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా ఉంటుంది. చాలామంది ముగ్గు మీద పసుపు కుంకుమ వేస్తారు. వాస్తవానికి అలా చేయకూడదు. ఎందుకంటే పసుపు కుంకుమ లక్ష్మి స్వరూపంగా భావిస్తాం. కాబట్టి ముగ్గు మీద వేసేటువంటి పసుపు కుంకుమను మనం తొక్కే అవకాశం ఉంది. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఒక జత ఏనుగుల విగ్రహాలు తొండం ఎత్తినట్టుగా ఉంచితే కుటుంబానికి ఆనందం, అదృష్టాన్ని తెస్తుంది. వాస్తుశాస్త్రంలో పటిక చాలా పవిత్రమైనది. కాబట్టి పటిక సానుకూల శక్తిని పెంచుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. శుభ్రమైన ఎర్రటి గుడ్డను అందులో పటికను కట్టి ఇంటి గుమ్మానికి వేలాడతీయటం వల్ల వాస్తు దోషాలు, నరదృష్టి పోతాయని వాస్తుశాస్త్రం చెబుతుంది. మెయిన్ రోడ్ నుండి మాత్రమే పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. కాబట్టి ఇంటి ప్రధాన ద్వారం ముందు ఏదైనా అడ్డు ఉంటే వాస్తు ప్రకారం అది సమస్యలను సృష్టించవచ్చని నమ్ముతారు. మీ ఇంటి ద్వారానికి ఎదురుగా చెట్టు ఉంటే అది అశుభ సంకేతం. ఇంటి అలంకరణ కోసం చాలామంది ఇంటి ప్రధాన ద్వారం మీద తీగ మొక్కలను పెంచుతారు. కానీ ఇది వాస్తుపరంగా దోషం. ఇంటి ఆవరణలో మొక్కలు, చెట్లు ఉండాలి. ద్వారానికి ఎదురుగా కాకుండా ద్వారం తీరు పక్కల ఉండే అది సానుకూల శక్తిని ప్రసరింపజేస్తుంది. ఇంటి ప్రధాన ద్వారం పైన కిటికీలు నిర్మించడం ద్వారా ఇంట్లో మంచి వాతావరణం ఉంటుంది. ఆనందం, శాంతి చేకూరుతుంది. ఇంటి ప్రధాన ద్వారం ముందు విద్యుత్ తీగలు లేదా స్తంభాలు ఉండకూడదు. ఇది చెడు ప్రభావాన్ని కలిగిస్తుంది. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఎప్పుడూ చెత్త వేయకూడదు. దీంతో ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. అంతేకాదు ఐశ్వర్య దేవత అయిన లక్ష్మీదేవికి కోపం వస్తుంది. దీంతో ఇంట్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందని చెబుతారు. సూర్యాస్తమయం అవగానే ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర క్రమం తప్పకుండా దీపాలను వెలిగించడం చాలా శుభప్రదం. వాస్తు దోషాలు ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే చెక్కతో తయారు చేసిన ప్రవేశ ద్వారాన్నే మాత్రమే అమర్చుకోవాలి. లోహపు ద్వారాలు పెట్టుకోవడం అంత మంచిది కాదు. చూశారు కదండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.